హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఈరోజు మటన్ ఫ్రై అండ్ నేను కొర్రలు అన్నం చేశానండి. మటన్ ఫ్రై కోసం 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. దాన్ని 2 సార్లు నీట్గా కడుక్కున్నాను. కడిగేసి ప్లేట్లో పెట్టేసుకోవాలండి. మటన్ ఫ్రై కోసం ఈ మసాలాలన్నీ తీసుకోవాలండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, జీడిపప్పు, ధనియాలు, బిర్యానీ సామాను, వెల్లుల్లిపాయలు, గసగసాలు, మిరియాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని మెత్తటి పేస్ట్గా బాగా మెత్తగా చేసుకొని ఈ మటన్కి బాగా పట్టించుకోవాలండి మసాలా అంతా. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెం నిమ్మకాయ రసం, అలాగే కొంచెం ఆయిల్ వేసి బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ఈ మటన్ అంతా కూడా పెనంలో వేసుకొని బాగా వేయించుకోవాలండి. అడుగు పట్టనివ్వకుండా అలా వేపుతూ ఉండాలండి మటన్ని. అలాగే మూత పెట్టి మగ్గించుకోవాలండి. తక్కువ మంటలో ఉడికించుకోవాలి మటన్ మొత్తం ఈ ఫ్రైని అంతా. ఎక్కువ సిమ్ పెట్టేస్తే మాడిపోద్దండి. అందుకోసమే తక్కువ మంటలోనే ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ని మూత పెట్టి ఎక్కువగా మగ్గించుకోవాలండి. ఆవిరి ద్వారా త్వరగా ఉడకాలి. మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకేంత వరకు కూడా బాగా ఉడికించుకున్న తర్వాత గ్లాసున్నర వాటర్ వేసి ఉడికించాలండి. మళ్ళీ ఈ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి. దగ్గర పడుతుందండి. దగ్గర పడిన తర్వాత డ్రై అయిపోతుంది మొత్తం. ఈ ముక్కకి మసాలా అంతా బాగా పట్టి బాగా డ్రై అవుతుందండి. మనం ముక్కను పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి, అంతవరకు ఉడికించుకోవాలండి. చూడండి ఎలా ఉడికించానో. అంతే ఫ్రెండ్స్, మటన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొర్రలు తీసుకొని ఒక గ్లాసుడు కొర్రలు తీసుకున్నానండి. ఇవి 2 సార్లు కడిగేసుకోవాలి. 2 సార్లు కడుక్కొని 2 లోటాలు వాటర్, ఒక గ్లాసుడు కొర్రలకి 2 లోటాలు వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్లో కొర్రలు ఉడికిపోతాయండి. నేను చూసాను టైము, 10 మినిట్స్లో అయిపోయింది. కొర్రలు తినడం వల్ల మంచిగా డైజెషన్ త్వరగా అవుతుందండి. ఈ కొర్రలన్నం వారానికి ఒక 2 సార్లు తింటే హెల్త్కి చాలా మంచిదండి. నేనైతే వారానికి ఒక 2 సార్లు వండుతాను. వచ్చేసానండి రైస్ని. ఈ మటన్ ఫ్రైతో ఈ కొర్రలన్నం చారు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. మటన్ ఫ్రై అయితే అదిరిపోయింది, నిజంగా చాలా బాగుంది.